రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. పరమాత్మ ఈశ్వర హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వ, అట్లా పరమాత్మ అలా ఉన్నాడు. అలాంటి వాణ్ణి జీవుడు అనగా భరతుడు. చిత్తంలో విరాజిల్లుతూ ఉన్న రామచంద్రుణ్ణి పరబ్రహ్మని భరతుడు అనే జీవుడు కలవటానికి వెళుతున్నాడు. జీవ ఈశ్వర సమ్మేళనం చాలా మంచి ప్రసంగం, చిత్రకూటం. ఈ ప్రసంగాన్ని స్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు తొలగిపోయి మనస్సు పవిత్రమవుతుందిటండి. ఈ చిత్రకూటంలో రామభరతుల యొక్క సమావేశం. మాతా రామ మత్పితా రామచంద్ర స్వామీ రామో మత్సఖా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాలు నాన్యం జానే నైవ జానే న జానే. పితుసురపురుషియ రామ బను కర్ణ కరఘు మొహిరాజ్ హిత మారసియ పతి సేవకాయి సోహరిలింధ మాతు కుటిలాయి. భక్తవత్సల భగవానికి. ఈ సందర్భంలో తులసిదాసు మనం పదే పదే అనుకుంటున్నాం, ఈ భరతుడు ఎంత గొప్ప భక్తుడో అని. సాక్షాత్తు తులసి మాటలలో భరత సదృశ కో రామ సనేహి, భరతుని వంటి రామభక్తుడు ఎవడున్నాడు ఇంకా ప్రశ్న. ఏమిటండి ఆ భరతుని యొక్క అంత మీరు ప్రశంసిస్తున్నారు, పొగడుతున్నారు? లోకంలో ఎంతమంది రామభక్తులు లేరు, వీరు కూడా ఒకరు అలా అనుకుంటారేమో. కాదండి, ఆ భరతుని యొక్క మహాత్మ్యం మహిమ చూపిస్తున్నారు. జగ జప రామ, రామ జప జేహి. తెలుగులో మీకు భావం చెప్పాను నేను. జగత్తంతా రామచింతన చేస్తుంటే రాముడు భరత చింతన చేస్తాడట. ఇంతకంటే మీకు మరొక ప్రమాణం ఏం కావాలి చెప్పండి? భక్తుడు భగవంతుడిని స్మరిస్తారు కానీ భగవంతుడు భక్తు స్మరణ ఇదేమిటండి? ఉల్టాగా లేదు అంటే అలా ఉంటుందన్నమాట. కాన భరతుని యొక్క విన్నపం చిత్రకూటానికి వచ్చిన తర్వాత చూడండి, ఇలాగా ససైన్యంగా సేనా సమేతంగా వస్తుంటే చాలామంది సందేహించారు భరతుణ్ణి. రాముడు అరణ్యంలో ఉన్నాడు కదా, ఎప్పటికైనా 14 సంవత్సరాలు అయిపోతాయి, పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అయోధ్యకి తిరిగి వస్తాడు, అప్పుడు నా రాజ్యం నాకు ఇమ్మని అడగవచ్చు. అందువలన రాముడు లేకుండా చేస్తే ఆ బాధ నాకు ఉండదుగా, కంటకం నిష్కంటకం అయిపోతుంది మా రాజ్యం అన్నటువంటి దుర్బుద్ధితో భరతుడు ససైన్యంగా వస్తున్నాడు. చాలామంది అలాగే అనుకున్నారండి. భరతుడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇప్పుడు నిషాదరాజు ఉన్నాడే, ఏమిటేమిటో దూరంగా దుమ్ము లేస్తోందిట. ఆకాశాన్ని అంటే అంత దుమ్ము ధూళి. ఏమిటి ఇంతంత దుమ్ము ధూళి ఆకాశంలో? దూరంగా చూచాడట, అనుమానం వచ్చింది. చెట్టెక్కాడట నిషాదరాజు. చెట్టెక్కి పైనుంచి చూస్తే పెద్ద సైన్యం. సందేహించాడు. పరుగున వచ్చి లక్ష్మణస్వామి చెవిలో వేశాడు. స్వామి ససైన్యంతో ఎవరో వస్తున్నారు. ఎవరో ఏమిటి? భరతుడే. అంత అనుమానపడ్డారండి. తర్వాత తెలుస్తుంది భరతుని యొక్క మనస్సు.
हित हमार सियपति सेवकाई సోహరిలీన మాతు కుటిలాయి. చూడండి, లోకంలో కారణము కార్యము అని రెండు ఉంటాయి. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణం కార్యం. కారణం కంటే కార్యం కఠినంగా ఉంటుంది లోకంలో. చూడండి, దధీచి మహర్షి ఆయన ఇంద్రునికి తన వెన్నెముక ఇచ్చాడు, వెన్నెముక దానం చేశాడు. అడిగాడు ఇంద్రుడు వచ్చి, మాకు కావాలి, రాక్షస సంహారం చేయాలి మహానుభావ, ఈ శరీరం ఎప్పుడైనా పడిపోతుంది కదా, మీరు త్యాగం చేయండి, మీ వెన్నెముక కావాలి. వెన్నెముక ఇచ్చిన తర్వాత మనిషి బతుకుతాడా? దధీచి మహర్షి అస్థి దాన్ని దానం చేసినటువంటి ప్రదేశమే నైమిషారణ్యానికి దగ్గరలో ఉంది. దధీచి కుండ అంటారు. యాత్రికులు చూసి చాలా పెద్దది. దానికి మిశ్రిత అని పేరు, ఆ ఊరికి మిశ్రిత. నాకు అర్థం కాదు ఏమిటి ఈ పేరు చిత్రంగా ఉంది మిశ్రిత. తర్వాత విచారణ చేస్తే తెలిసిందండి, అక్కడ ఉన్నటువంటి ఆ కుండీలో భూమి మీద ఎన్ని తీర్థములైతే ఉన్నాయో అవన్నీ ఆ మిశ్రమంటది. సమస్త తీర్థజల మిశ్రమము, అజత మిశ్రిత అనే పేరు వచ్చింది. చాలా లోతుకి దిగాల, కొంచెం ప్రమాద భూయిష్టంగా ఉంటుంది. స్నానాలు అయితే చేయలేదు, కానీ ఆ నీళ్లు చల్లుకుని వచ్చాం. నైమిషారణ్యంలో 7 సప్తాహాలు పరమాత్మ చేయించుకున్నారు ఈ ఉపాధితో, భాగవత్ సప్తాహాలు. అందువల్ల కారణతే కార్జ్ కాఠిన హోయి. దధీచి యొక్క ఎముక వజ్రం కంటే గట్టిదిట. ఇక రాతి కంటే గట్టిది అని చెప్పాలా, వేరే అక్కర్లేదుగా. అంచేత కైకేయి యొక్క మనసు అలా కఠినమైపోయింది. త్యాగ వైరాగ్య సంస్కారాలు ఎప్పుడు కలుగుతాయి జీవుడికి? త్యాగము వైరాగ్యం బ్రహ్మ విచారణ వల్ల కలుగుతాయి. సో నిత్యము శాస్త్రం అంటుంది, ఆసుప్తే ఆమృతే కాలం నయేద్ వేదాంత చింతయ. ఆసుప్తే, సుప్తి అంటే నిద్ర, నిద్ర వచ్చేంత వరకు రాత్రిపూట. ఆమృతే శరీరం పడిపోయేంత వరకు ఏం చేయాలి? మానవుడిగా పుట్టినటువంటి ఇతర జంతువుల్ని వదిలేద్దాం, మానవుడు ఏం చేయాలంటే నయేత్ కాలాన్ని వేదాంత చింతనతో గడపాలిట. నయేత్ అంటే గడపటం, వేదాంత చింతయ కాలం నయేత్, ఇది శాస్త్రవాక్యం. ఇతరమైన సుఖములు ఉన్నాయే, ప్రతి జంతువుకి ఉన్నాయి. కుక్కలు పందులు కూడా మనం అనుభవించే సుఖం వాటికి కూడా ఉంది. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమే తత్ పశుభిర్నరాణం. పశువులకి నరులకి ఇవి కామన్. ఏదో మనిషిగా పుడితేనే స్త్రీ సుఖాన్ని లేదు, జంతువులకి లేదా స్త్రీ సుఖం? కనుక ఇట్లా మనిషిగా పుట్టిన తర్వాత ప్రధానంగా చేయవలసింది వేదాంత తత్వ చింతన. నయేద్ వేదాంత చింతయ దద్యా నా అవసరం కించిత్ కామాదిభ్య మనాక్ అపి. మనాగపి, మనాక్ అంటే ఎంత కొంచెమైనా కూడా అవకాశం ఇవ్వరాదుట. యత్ కించిత్, ఎవరికి? కామాదులకి అవకాశం ఇవ్వమాక. మానవ జన్మ నీకు వచ్చింది, మళ్ళీ మళ్ళీ నమ్మకం లేదు, మళ్ళీ ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితేనో. కనుక ఎట్టి పరిస్థితిలో కామాదులకి
అవకాశం ఇవ్వమాక. ఆయన వేదాంత చింతన చేస్తుండు ఇంతసేపటిగా ఆత్మ పదార్థం, బ్రహ్మ పదార్థం. అందుకోసం ఈ సాధనలు, ప్రవచనాలు, శ్రవణాలండి. అలా ఉంది. తండ్రి మరణం కన్నా సీతారామ లక్ష్మణుల యొక్క వనవాసము నన్ను ఎక్కువగా పీడిస్తున్నది అంటున్నారు. రామచంద్రమూర్తి మిగతా వారు అందరూ కూడా శంకించారు. కానీ పరమాత్మకు శంకించి భరత కహి సరాహి సరాహి రామ ప్రేమ మూరతి తను ఆహి. లోకంలో రకరకాలైన వీరులు ఉన్నారు. శాస్త్రము ఎన్ని రకాల వీరులు ఉంటారో వర్ణించి చెప్పింది. రామ ఏవస పంచధ, 5 మహావీరులు. ఎవరు? త్యాగవీరుడు ఒకడు, దయావీరుడు రెండవవాడు, విద్యావీర 3, పరాక్రమ వీరుడు మహావీరుడు 5, ధర్మవీర 5. కానీ పరమాత్మ రామచంద్రమూర్తి యందు ఈ 5 ఉన్నారటండి. పంచవీరా సమాఖ్యాత రామ ఏవ స పంచధ. ఒక్క రాముడే ఇట్లా 5 ఉన్నారట, 5 మహావీరులుగా. కనుక రఘువీర ఇతి ఖ్యాత సర్వవీరోపలక్షణ. రామచంద్రుణ్ణి రఘువీర రఘువీర అని లోకులు పిలుస్తూ ఉంటారు. అలా అంటూ రామప్రేమ మూరతి తనువాహి. శోకార్ణవంలో మునిగి ఉన్నారు. రామా, నువ్వు రావాలి అయోధ్యకి. శోక సముద్రంలో మునిగి ఉన్న ప్రజలని, అయోధ్య వాసులని నీవు కాపాడాలి. అలా కోరుతుంటే భరతుడు అంటున్నాడు ఈ మాట. రామా, అయోధ్యకి మీరు విచ్చేయాలి. ప్రజలు వెంట వచ్చిన వారు, ఆహా భరత భరత ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం, అపార్థం చేసుకుంటున్నారు లోకులు. ఇట్లాగా ధన్య భరత జీవన జగమాహి, నీ జీవితమే ధన్యమైపోయిందన్న. పౌరులంతా కూడా ఆ విధంగా రామచంద్రుడిని చూసి నమస్కరించారు. సీతారాముల చరణాలని స్మరిస్తూ పాదచారి అయి నడిచి వచ్చాడట భరతుడండి, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా. సానుజ భరత పయా దిగిజాహి, రథము ఎక్కడో వదిలిపెట్టేసి పాదచారి అయి అన్నగారి దగ్గరికి వస్తున్నారు. రామమేవానుశోచంతం రామ రామేతి వాదినం. ఎలా వస్తున్నాడు భరతుడు? ఏమన్నా మాటలు ఉన్నాయా నోట్లో అంటే ఒకే ఒక మాట, రామ రామ రామ. 2 అక్షరాలు తప్ప 3వ అక్షరం లేదండి. హరి అను 2 అక్షరములు హరించును పాతకముల అంబుజనాభ. హరిని నామ మహత్వము హరిహరి పొగడంగ వశమే. హరి శ్రీకృష్ణ, హరి 2 అక్షరాలు, రామ 2 అక్షరాలు. ఇవి తప్ప మరొక అక్షరం లేదు ఆ భక్తుని యొక్క వాక్కులో. భరత శత్రుఘ్నులు వచ్చారు. కౌసల్యమాత నమస్కరించారు. ఆజ్ఞ ప్రకారంగా రథం మీద కూర్చుని బయలుదేరుతున్నారండి. కా ఆచరజు భరత అస కరహి నహి బిషబేలి అమయ్య ఫల్ ఫరహి. గుహుడు శంకించాడని చెప్పుకున్నాంగా ఇందాక, సందేహించారండి. వాడు అంటాడు, ఎంత ప్రేమ చూడండి రాముని మీద, ఇంత దుర్మార్గం చేస్తున్నాడా ఈ భరతుడు? రాముణ్ణి గెలవాలి అని అనుకుంటున్నాడా? ఏడ్చాడు, వాడేం గెలుస్తాడు మా రాముణ్ణి? ప్రేమండి, రాముని మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ భరతుని పట్ల ద్వేషంగా మారింది. అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది మనకు కూడా. అంచేత అతి పనికిరాదు ఎక్కడ, అతి సర్వత్ర వర్జయేత్. వీడంటాడు, ఒక్క భరతుడే కాదో, సురులు అసురులు దేవదానవులు ఇద్దరూ కలిసి వచ్చినా వీరెవ్వరూ మా రామచంద్రుణ్ణి జయించలేరు. ఎవరు అడిగారు వీడిని జయించగలరా అని? ఎవరిని అడిగారా?
వాడంతట వాడే అలా అంటున్నట్టండి. బ్రహ్మ స్వయంభూ చతురాననోవ రుద్రస్త్రినేత్ర త్రిపురాంతకోవ ఇంద్రో మహేంద్ర సురనాయకోవ స్థాతుం న శక్త యుద్ధి రాఘవస్య. వాల్మీకి రామాయణంలో మాట ఇది. ఎందరేసి వచ్చినా కూడా రామచంద్రునితోటి యుద్ధంలో వారి ముందు ఎవరూ నిలబడలేరు. ఎవరెవరు? బ్రహ్మదేవుడైనా సరే, చతురాననో వాడికి 4 తలలు కదా బ్రహ్మదేవుడికి, వారైనా సరే, రుద్రస్త్రినేత్ర 3 కళ్ళు ఉన్నటువంటి రుద్రుడు వచ్చిన నా రాముణ్ణి గెలవలేడు. ఇంద్రో మహేంద్ర సురనాయకుడు, దేవతల నాయకుడైన ఇంద్రుడైనా సరే ఎవరి వల్ల కాదు అన్నట్టుగా ఇక్కడ తులసి రామాయణంలో ఈ గుహుడు అంటున్నాడు. నిషాదరాజు గంగాయాం త్యజతో దేహం భూయో జన్మన విద్యతే సమరుమరణ పురి సురసరితీర రామకాద క్షణభంగు శరీరా. ఎంత అనుమానాలు చూడండి. రావాలి భరతుడు, నేను యుద్ధం చేస్తాను, ప్రాణం అర్పించేస్తా, నా రామునికి నేను ప్రాణదానం చేస్తా అలా అనుకుంటున్నారండి. సమరాంగణం గురించి మాట్లాడుతున్నాడు. ఆహా, అటువంటి కొడుకుని కన్నటువంటి తల్లే తల్లి అంటున్నాడు. ఈ సందర్భంలో తులసీదాస్ పుత్రవతి జువతి జగసోయి రఘుపతి భగత జాసు సుత హోయి. రామచంద్రమూర్తి యందు అనన్యమైన అనర్గళమైన భక్తిభావం ఎవరికి ఉంటుందో అట్టి కుమారుణ్ణి కన్న తల్లే తల్లి. నతరుబాంజి బలి. అలా కాకుండా వంధ్యగా ఉన్నా మంచిదేట. వంధ్య అంటే గుడ్రాలుగా ఉన్న మంచిదే, కొడుకంటూ కంటే వాడు రామభక్తుడు అయితీరవలే అలా అంటున్నది. సహసాకరి వచితాహి విమూఢ బైరు ప్రీతి నహి దురాయే. ఇవన్నీ గుహుని యొక్క మాటలండి. అంటే విచారణ చేయకుండా ఏ పని వెంటనే చేయరాదండి. ఒక చాలా ప్రమాదం వస్తుంది. నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకమైంది అనుకోండి. ఇప్పుడు భరతుడు మంచివాడయ్యాడు, అప్పుడు మహాపాపం కదా. గుహుడికి మంచి ఉద్దేశంతో వస్తున్నాడు. ఈయన గారు బాణాలు సర్దుకొని బాణం వేయటానికి సిద్ధపడితే ఎట్లా? బైరు ప్రీతి నహి దురాయే. అంటే మనిషి మనసులో ప్రేమ ఉన్నా బయటపడుతుంది, అది ఏదో ఒక విధంగా దాచుకోలేం. ద్వేషం ఉన్నా కూడా బయటపడుతుంది. టు ఫేస్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. మనస్సు అద్దంగా చూపిస్తుంది, ముఖము అనే అద్దంలో మనస్సు ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలా తెలుసుకోవచ్చు. కనుక ఈ భిల్లులు గుహుడు తన జాతి వారినందరినీ కూడా సిద్ధపరుస్తున్నాడు. అందరూ సిద్ధంగా ఉండండి, అస్త్రాలు శస్త్రాలు అవన్నీ పట్టుకుని అని. అలాగే సరే, వీడేదో నిషాదరాజు కాబట్టి అలా భావన చేస్తున్నాడు, బాగానే ఉందండి. త్రోవలో భరద్వాజ మహర్షి కూడా శంకించాడు భరతుణ్ణి. భరద్వాజ మహర్షి తర్వాత తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. ఆ మహర్షి అండి ఎంతమంది అయితే భరతునితో వెంట వచ్చారో వారందరికీ గొప్ప విందు ఇచ్చాడట. విందు ఎంత గొప్ప విందంటే ఎవరికి ఏది కావాలంటే అది ప్రత్యక్షమయ్యేదట. భోజనాలు అందరూ విందు ఆరగించారు, కానీ భరతుల వారు మాత్రం ఏమీ ముట్టుకోలేదటండి. ఎన్ని ఉన్నాయో కళ్ళ ముందు అవి చూచారనుకోండి, ఎవరికైనా పళ్ళు పులుస్తాయి, నాలుక ఆ లాలాజలం వస్తుంది అంటాం. ఏమి సంయమనము, ఎంత కంట్రోల్, ఇంత శక్తి సంయమనము జ్ఞానికి కూడా ఉండదుట, భక్తునికి ఉంటుంది. జ్ఞాని బోల్తా పడే అవకాశం ఉంది ఎప్పటికైనా సరే. జ్ఞాని నామపి చేతాంసి ఉన్నదే అమ్మవారి మాట.
మహామాయ. కానీ భక్తుని జోలికి మాయ రాదు, భయపడుతుంది. అందువలన భక్తి అంత గొప్పది. నామ శిరసా భూమౌ గుహోహమితి చాబ్రవీత్ శీఘ్రముత్థాప్య భరత గాఢమాలింగ్య సాదరం. గుహుడు వచ్చాడు, కానీ ఆశ్చర్యం అండి, వీడు నేను గుహుణ్ణి, ఇలా ఫలానా పేరుతో పిలుస్తారు అనగానే దగ్గరికి తీసుకున్నాడట భరతుడు. గాఢంగా ఆలింగనం చేసుకున్నారండి. గుహముత్థాప్య తత్తూర్ణం రాఘవ పరిషస్వజ ధన్య ధన్య ధుని మంగళమూల సూరసరాహితి బరసహి ఫూల. రామచంద్రమూర్తి ఎంత హీన జాతి వాణ్ణి కూడా అక్కున చేర్చుకున్న రాముడు లోకల్లో చూడండి, శత్రుఘ్నుడు కౌగిలించుకుని ఆదరించారు గుహుణ్ణి. ఉత్థాప్య ఇలా కింద పడిపోతే రెండు చేతులు పట్టి పైకి లేపారట గుహుణ్ణి. జోరి పాని బరమాంగవు ఏహు సీయ రామపద సహజ సనేహు. వారంతా కూడా పలహారాలు స్వీకరించి ఆ రాత్రిపూట టెంటులో పడుకున్నారట. ఇప్పుడు టెంట్ అంటారు, సంస్కృతం అయితే పటకుటీరము. పటము అంటే వస్త్రం, వస్త్రంతో వేసినటువంటి గృహం. అలా వేసుకుని వారంతా కూడా ఇప్పుడు విశ్రమించారటండి. భరతుడు పరివారంతో పాటు అలా విశ్రమించి మళ్ళీ ముందుకు బయలుదేరారు. చిత్రకూటం దాకా చాలా దూరం ప్రయాణం చేయాలి. అప్పుడు భరద్వాజ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈ అద్భుతమైన ఈ విందు సందర్భంలోనే భరతుని యొక్క వైరాగ్య భావన, సంయమము, ముఖ్యంగా రసనేంద్రియ సంయమం. నోరు కట్టుకోవడం చాలా కష్టమండి. ఇతర అవయవాలు ఒక వయసు వచ్చేప్పటికి పడిపోతాయి, మనం పడేయక్కల్లా అవే పడతాయి. కానీ చచ్చే వరకు సతాయిస్తుంది ఈ నాలుక. ఇంక అయిపోయింది, అయిపోతాడు అంటుంటే కూడా అది తింటే బాగుండు చచ్చే లోపల అలా అలా అనిపిస్తూ ఉంటుంది ఆ నాలుకకి. పరమాత్మ అదే అన్నారు. ఉద్ధవుడు అడిగితే, మహానుభావ ఇంద్రియాలు అన్నిటికంటే చాలా బలవంతరమైన ఇంద్రియాలు రెండు చెప్పండి అని అడిగాడు ఉద్ధవ స్వామి. వెంటనే పరమాత్మ అన్నారు ఉద్ధవ గీతలో, జిహ్వేంద్రియము గుహ్యేంద్రియం రా అన్నారు. జిహ్వేంద్రియం అయితే ఈ రెండిట్లో మళ్ళీ ది బెస్ట్ చెప్పండి. జిహ్వేంద్రియం అన్నాడు కానీ గుహ్యేంద్రియం వల్ల పరమాత్మ. ఎందుకని? వయసుగతే కహ్ కామ వికార, శుష్కే నీరే కహ్ కాసార, క్షీణే విత్తే కఫ్ పరివార, జ్ఞాతే తత్వే కహ్ సంసార. తత్వం తెలిస్తే సంసారం ఉండదుగా. ఇంకా చెరువు అని ఎప్పుడు అంటామండి? చెరువులో నీళ్లు ఉంటే, చుక్క నీళ్లు లేవు, చెరువు ఎందుకు అవుతుంది? అది బరువు అవుతుంది. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత గుహ్యేంద్రియం పడిపోతుంది, కానీ జిహ్వ మాత్రం చావదు. ఎవరైతే శక్తి ఉండగానే జిహ్వేంద్రియాన్ని జయిస్తాడో అట్టివాడు జగత్తునే జయించిన వాడవుతాడట, జగద్ విజేత అవుతాడండి. అందువల్ల జితం సర్వం జితే రసే. ఇది అష్టాక్షరి మంత్రం, 8 అక్షరాలు ఇందులో. జితం సర్వం జితే రసే. రసే అంటే రసనేంద్రియం. దీన్ని కనుక జయిస్తే సర్వం జితం, మొత్తం జయించినట్టే. కనుక భరతుణ్ణి ఆ విధంగా పరీక్షించటం చూసి ఎంత ఆనందం, ఆశ్చర్యం కలిగింది భరద్వాజ మహర్షికి. ఇప్పటికే అంటారండి లోకంలో, మంచిగా ఎవరన్నా విందు ఏర్పాటు చేయ, భరద్వాజ విందు చేశావయ్యా అంటూ ఉంటారు లోకంలో. ఇప్పటికీ ఆ మాట చలామణిలో ఉంది. భరతుడు ఈ ప్రకారంగా ప్రయాణం చేశారు. చిత్రకూటం సమీపానికి వచ్చేరారండి. భరతుని యొక్క భక్తి పారవశ్యాన్ని చూచాడు ఎవరు? సురపతి ఇంద్రుడు. ఇంద్రునికి భయం వేసిందిట.
ఇంద్రునికి ఎందుకండి భయం వేసింది? భరతునికి రామభక్తి ఉండటాన్ని చూచి ఇంద్రుడు భయపడ్డాడట. ఏమన్నా అర్థం ఉందా? పృష్ఠతాడనాథ్ భంగ అన్నట్టుగా ఉంది. పృష్ఠతాడనాథ్ దంతభంగ, వెనకాల కొడితే పళ్ళు ఉండేట. ఏమైనా సంబంధం ఉందా? కొట్టింది ఒక చోట, ఊడింది పళ్ళు. అలాగే ఇక్కడ ఎలా ఉన్నది? భరతునికి భక్తి ఉంటే వానికి ఏమైంది? ఏం తపస్సు చేయట్లేదుగా. తపస్సు చేస్తే ఏ రంభనో ఊరోసునో పంపిస్తాడు భంగం చేయటానికి. భక్తి కదా ఇది. ఎందుకు భయపడుతున్నాడంటే రామచంద్రమూర్తిని ఏదో విధంగా అయోధ్యకి మళ్ళీ తీసుకువెళ్ళి, అరే పాపం తమ్ముడు వచ్చాడు అడుగుతున్నాడు ప్రేమగా, పోన్లే వెళదాన్లే అలా అంగీకరించి అయోధ్యకి వచ్చినట్లయితే ఈ భరతుడు మళ్ళీ రాముణ్ణి రాజ్యం మీద కూర్చోబెడతాడు, సింహాసనం మీద. అరణ్యవాసం ఆగిపోతుంది. రాక్షస సంహారము పోస్ట్ పోన్ అవుతుంది. అంతే కదా. సంహరించాల్సిందే రాముడు. ఆ రాముడు రాజ్యం చేస్తూ కూర్చుంటే ఇంకా భూభారం ఎలా తొలుగుతుంది? రాక్షస వధ ఎలా తొలుగుతుంది? ఆ భయం పట్టుకుందిట. అందుకు చిత్రకూటంలో ఉన్న రామచంద్రమూర్తిని దర్శించిన తర్వాత అయ్యయ్యో వెనక్కి మరలిపోతాడేమో అన్న భయం. పక్కనే బృహస్పతి ఉన్నారు, గురువు, దేవతలకి గురువు బృహస్పతి. ఇంద్రునిలో కలిగిన ఈ సందేహాన్ని ఆయన పట్టేశాడు, గ్రహించాడు. బృహస్పతి అన్నాడు, ఇంద్ర, భగవంతుడు తనకి ఎవడైనా అపరాధం చేస్తే సహిస్తాడు, కానీ ఎంతటి వాడైనా తన భక్తుని పట్ల అపచారం చేస్తే వాణ్ణి సహించడు అన్నారు. ఇది గొప్ప సిద్ధాంతం అండి భక్తిలో. శ్రీ విష్ణో అవమాననాత్ గురుతరం శ్రీ వైష్ణవోల్లంఘనం. విష్ణుమూర్తి పట్ల అపచారం చేయటం కంటే విష్ణు భక్తుని పట్ల అపచారం చేస్తే అది మహాప్రమాదం అన్నారు. పరమాత్మ సహించడు. చూడండి, భాగవతంలో దేవతలందరూ వచ్చి మొరబెట్టుకుంటారు క్షీరసాగరానికి వచ్చి, మహాపురుష నీవేమో హాయిగా ఆ పాల సముద్రం చల్లని గాలి కొడుతూ ఉంటుంది, ఆ పాము మెత్తగా ఉంటుంది, దాని మీద పడుకుంటావు, నీకు దోమలు లేవు, నల్లులు లేవు, ఏ బాధ లేకుండా ఉన్నావు. ఈ కాళ్ళు నొప్పులా, అవేం కాళ్ళు నొప్పులో శ్రీ మహావిష్ణువు కండి క్రానిక్ డిజీజ్ అంటే దీర్ఘరోగం. ఒక దీర్ఘరోగం వచ్చింది విష్ణుమూర్తికి. ఏమిటంది? మోకాళ్ళ నొప్పులు. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు అవి ఒత్తుతూనే ఉంటుంది పాపం. ఏమి ఎంత ఆ ఇల్లాలకి ఎంత ఓర్పు. పోనీ ఆయన నొప్పులు తగ్గినాయా? నొప్పులు తగ్గితే ఒత్తడం మానేస్తుంది కాదు. అర్ధరాత్రి 1 గంటకు లైట్ వేసి క్యాలెండర్ చూస్తే అప్పుడు కూడా ఒత్తుతూనే ఉంటుంది క్యాలెండర్లో. క్రానిక్ డిజీజ్ కదా. అలా పరమాత్మ రాజ్యాన్ని పట్టాభిషేకం కిరీటం పెట్టి కూర్చుంటే వీళ్ళందరినీ ఎవరు చంపుతారయ్యా అని నువ్వు అనుకుంటున్నావేమో, చాలా పొరపాటుది. దేవతలు అడిగారు, మహానుభావ నువ్వు ఇంత ఆనందంగా ఉంటున్నావు కానీ మాకు కంటికి మీద నిద్ర లేదయ్యా. ఈ దుర్మార్గుడు హిరణ్యకశిపుడు, ఈ హిరణ్యకశిపుని యొక్క బాధలు మేము ఓర్చుకోలేకుండా ఉన్నాం. వారన్నారు, మీరు కష్టపడుతున్నారు, ఆ సంగతి మాకు తెలుసును, వస్తామన్నారు. వచ్చి వాడి పని పడతా. ఎప్పుడు వస్తావో చెప్పమన్నారు. మీకు చెప్పాలి అట్లా? పట్టుబట్టారండి దేవతలు. నువ్వు వస్తానంటే కాదయ్యా, తిథి ఒక డేట్ చెప్పు. కండిషన్ పెట్టాడు పరమాత్మ. ఎప్పుడైతే హిరణ్యకశిపుడు నా భక్తుడైన ప్రహ్లాదుణ్ణి హింసిస్తాడో అప్పుడు నేను వస్తానన్నారు. అంతవరకు రానన్నాడు. నా భక్తుని వాడి చెయ్యి వేయనంత వరకు నేను రాను. మరి మా కష్టాలు అన్నారు. మీ కష్టాలు మీ ప్రారంభం, అది పరమాత్మ బాధ్యత ఏముందండి? మన కష్టసుఖాలకి దేవుడు రెస్పాన్సిబులా? కాదు. మన కర్మలు, ప్రారంధ కర్మ,
మంచి చేస్తే మనకు మంచి, చెడు చేస్తే చెడు. దేవుడిదే మధ్యలో? గీతావాక్యం ఉంది అట్లా. పరమాత్మ మన పుణ్యము తీసుకోడు, మన పాపము తీసుకోడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. అందువల్ల పరమాత్మ ఏ పూచి లేదండి. మంచి మాట అది, శ్లోకం గొప్పది. మనం పుటికి తిడుతూ ఉంటాం వీళ్ళని వాళ్ళని. ఇదిగో వాడి వల్ల నాకు ఇంత లాస్ వచ్చింది, వీడి వల్ల